హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో పోస్ట్ చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే మా బాబు చాలా చిన్నగా ఉన్నాడు. దీనివల్ల నేను అసలు వీడియోస్ ఎడిటింగ్కి టైం కూడా లేదు. యూట్యూబ్లో మన ఛానల్ పేరు వచ్చేసి మై బేబీ ఈజ్ మై వరల్డ్. అందులోనే ఇప్పుడు మా బాబు వీడియోస్ కాకుండా ఇలాగా ఏదైనా రెసిపీస్ చేసి పెడదాము అనేసి నేను ఇవి ట్రై చేస్తున్నాను అనమాట. ప్లీజ్ గైస్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ పాలు వేడి చేయడానికి పెట్టేద్దాము. ఇది కొంచెం గోరువెచ్చగా బాయిల్ అయ్యాక మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. అంతలోపు నేను దీంట్లో ఏమేమి వేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందులోకి మనకు కావాల్సిన ఫ్రూట్స్, మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బనానా, యాపిల్ అండ్ దానిమ్మ యాడ్ చేస్తున్నాను. దీనికి మెయిన్గా కావాల్సింది మనకి కస్టర్డ్ అనమాట, వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మనకి ఇష్టమైనటివి. నేనైతే ఓన్లీ బాదం ఒకటే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కాజు అంత బాగుండదు అనమాట, మెత్తగా అయిపోయింది కాబట్టి తర్వాత దాంట్లోకి వేసుకుంటే. ఇప్పటికైతే నేను ఇది బాయిల్ చేయడానికి పెట్టా కదా, దీంట్లో ఏమో వాటర్ కానీ షుగర్ కానీ యాడ్ చేయలేదండి. కావాలంటే మీరు చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ షుగర్ కూడా ఉంది, తర్వాత యాడ్ చేసి దీని ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ఓకే, ఇది కస్టర్డ్ పౌడర్ అనేది దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, కానీ నాకైతే ఇది వెనిలా ఫ్లేవర్లోనే బాగా నచ్చుద్ది అనమాట. అంటే టేస్ట్ బాగుండిద్ది. మీరు కావాలంటే దీంట్లో యాపిల్ ఫ్లేవర్ తీసుకోవచ్చు, ప్లస్ కేసర్ పిస్తా అనేది కూడా ఉంటుంది, మీరు అది తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇదే ఇష్టము. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ యాడ్ చేసుకుందాం. 2, 3, 4. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం గోరువెచ్చగా బాయిల్ అయిన మిల్క్ తీసుకొని దీంట్లోకి కలుపుకుందాం. కలిపేటప్పుడు చాలా జాగ్రత్త కలపాలి, ఎందుకంటే ఇవి అంత బాల్స్ లాగా గట్టిగా అయిపోయిద్ది కస్టర్డ్ అనేది. ఓకేనా, చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, అప్పుడే లోపల వచ్చేసి పిండి అయిపోతుంది బాల్స్ చుట్టేసి. అంతలోకి చూడండి ఎంత థిక్ లేయర్ లాగా వచ్చేసింది. ఇది మనం ఎన్ని పాలు వేస్తే అంత పలసగా వచ్చిద్ది. ఉండలు లేకుండా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మనం సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి దీంట్లోకి మనకు కావాల్సినంత వాటర్ వేసుకుందాము. ఇది ఎంత పలసగా వేసుకున్నా ఏం కాదండి, ఎందుకంటే దీంట్లో కస్టర్డ్ వేయంగానే ఇది ప్రాసెస్ అనేది చాలా థిక్గా వచ్చేసిద్ది. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. నేనైతే అందాజుగా వేస్తున్నా, ఏం కొలుచుకోలేదన్నమాట. తర్వాత మీరు పాలను టేస్ట్ చేసి ఒకవేళ స్వీట్ తక్కువ ఉంటే మీరు వేసుకోండి. ఇది ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకుందాం మనం. ఇది బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. అంతలోపల మనం ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకుందాం. ఇలాగా సన్నగా అన్ని ఫ్రూట్స్ నేనైతే కట్ చేసుకున్నానండి. ఇది యాపిల్, ఇది వచ్చేసి దానిమ్మ, ఇది అరటిపండు, ప్లస్ డ్రై ఫ్రూట్స్ కూడా. ఇవైతే లాస్ట్లో మనం గార్నిషింగ్ చేసుకుందాము మొత్తం లాస్ట్ అయిపోయాక. ఇదైతే ఇంకా నేను సిమ్లో పెట్టి బాయిల్ చేసిన, ఇది మిల్క్ వచ్చేసి ఇంకా బాయిల్ కాలేదు. చూద్దాం, ఇది ఇంకా కొంచెం టైం పట్టేలాగుంది. మన ఛానల్లో అయితే ఇది ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ కామెంట్లో నాకు చెప్పండి ఈ రెసిపీ ఎలా వచ్చిందనేసి. నేనైతే ఇది 1/2 లీటర్ పాలండి, 1/2 లీటర్ పాలల్లో 1 గ్లాస్ వాటర్ వేసాను.
ఇది వచ్చేసి బాయిల్ వచ్చేసింది. ఇంకా ఇలాగ బాగా ఉడికేటప్పుడు మనం వచ్చేసి ఇందులోకి ఇది మనం పక్కన కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇది చూడండి ఎంత థిక్గా అయిపోయింది. అసలు మనం ఇది దీంట్లో వేసి కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే లేకపోతే మళ్ళీ బాల్స్లా చుట్టేసిద్ది. కాబట్టి చూసి కలుపుకోండి మీరు వచ్చేసి. ఇందులోకి నేను మళ్ళీ కొన్ని మిల్క్ వేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం కలుపుకున్నానండి, కొంచెం పల్సగా వచ్చేలాగా. ఎందుకంటే మరీ అంత థిక్గా ఉంటే కలిపేటప్పుడు ఇవన్నీ బాల్స్ లాగా చుట్టేసుకుంటాయి మొత్తము, అప్పుడు మనకి పిండి పిండిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చిన్నగా దీంట్లో ఇలా వేసుకుంటే ఇలా రౌండ్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఇది బాల్స్ చుట్టేసుకుంటుంది మరి పిండి పిండిలాగా. ఇలా చేసుకోండి. లాస్ట్లో మీరు తర్వాత ఇది కొంచెం బాయిల్ అయ్యాక టేస్ట్ చూసుకోండి. ఒకవేళ మీకు ఇది సరిపోయిందంటే ఏం లేదు, లేకపోతే మళ్ళీ కొన్ని హాట్ వాటర్ చేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం కస్టర్డ్ కలుపుకొని కూడా మీరు ఇలా కలుపుకోవచ్చు. దీన్ని కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేద్దాం, ఎందుకంటే కస్టర్డ్ స్మెల్ వచ్చింది కదా. మనం ఇలాగా బాయిల్ చేసుకుంటే ఇది స్మెల్ అనేది రాదు. ఇందులోకి నేను ఇంకా కొంచెం కస్టర్డ్ హాట్ వాటర్లో కలుపుకొని వేసుకుంటున్నానండి, కొంచెం తక్కువైనట్టుగా అనిపించింది. మొత్తం దీనికి టోటల్ 1/2 లీటర్కి కొంచెం ఎక్కువ ఉన్న మిల్క్కి వచ్చేసి 5 స్పూన్స్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి కస్టర్డ్, అప్పుడైతే మీకు కరెక్ట్గా సరిపోయిద్ది. ఇప్పుడు దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాం మనం. ఇలాగా జ్యూస్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం దీన్ని ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది తర్వాత మళ్ళీ చల్లబడ్డాక ఇది చాలా థిక్గా వచ్చేసిద్ది మనం ఫ్రూట్స్ కలుపుకునేసరికి. దీన్ని కొంచెం పెట్టే బాయిల్ చేయనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఇది ఇప్పుడు వచ్చేసి బాగా కుక్ అయిపోయింది చూడండి, ఇక్కడ బబుల్స్ లాగా వస్తున్నాయి కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసి కొంచెంసేపు దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకుందాము. ఫ్యాన్ కింద పెట్టేసి మనం తర్వాత కొంచెం చల్లగా అయ్యాక దీంట్లో ఫ్రూట్స్ అనేటివి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం దీంట్లోకి యాపిల్స్ యాడ్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లగా అయింది, అంటే వేడిగానే ఉంది, పూర్తిగా ఏం చల్లగా కాలేదు. నేను అప్పుడే దీంట్లోకి అన్నీ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మామూలుగా అయితే చాలామంది ఇలాగా ఇది మొత్తం చేసుకున్నాక జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టేశాక అది కూల్ అయ్యాక యాడ్ చేసుకుంటారు, కానీ నేను అలా కాదు, నేను ఫస్ట్ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దీనివల్ల ఈ ఫ్రూట్స్ కూడా చల్లగా అయిపోతాయి, ప్లస్ జ్యూసీగా కూడా ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే అంత జ్యూసీగా ఉండవు. ఇలాగ మనం అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని కొంచెం పెట్టేసి దీన్ని తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేటివి లాస్ట్లో యాడ్ చేసుకుందాము మనం దీంట్లోకి. డ్రై ఫ్రూట్స్ నేను నానబెట్టుకున్నానండి, లాస్ట్లో ఇది ఫ్రిడ్జ్లో పెట్టాక ఇది కూల్ అయ్యాక దాని తర్వాత నేను ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను పైన గార్నిషింగ్కి. అది ఆప్షనల్, ఒకవేళ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ఈ ఫ్రూట్స్తోనే మీరు చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా మీరు ఇవే వేయాలని ఏం లేదండి, ఇవి మా ఇంట్లో ఉంటే వేసాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, ఉత్త బనానాతో చేసుకోవచ్చు, బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ బనానాస్ వేసుకుంటే సరిపోతుందండి, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరిందో. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇది టేస్టీగా తయారైన ఫ్రూట్ జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి, బయట కొనుక్కోవడం కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఇలాగా బాగా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ కూడా. ఇవి కొన్ని బాదం అన్నమాట, నానబెట్టేసిన ఈ బాదము నానబెట్టేసి ఇలాగ కట్ చేసుకున్న పీసుల్లాగా.
ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకుందాం మనం. ఇలా కలిపేసుకుందాం. దీనికి మొత్తం 700 ml మిల్క్ని నేను తీసుకున్నాను. 700 ml మిల్క్ని 250 grams ఆఫ్ షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంట్. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి. కరెక్ట్ షుగర్ అండ్ కరెక్ట్ జ్యూసీగా ఉండిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.